తెలుగుదేశం పార్టీ నేతల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ప్రచార సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఇటీవల నంద్యాలలో జరిగిన నారా లోకేష్ యువగలం సభలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. రోడ్ షోలు, పబ్లిక్ మీటింగులకు ప్రజలు రాకపోవడంతో మమ అనిపిస్తున్నారు. మరోవైపు కుల సంఘాల సమావేశాల్లో జనాలు లేక టీడీపీ అభ్యర్థి ఫరూక్ కునుకు తీస్తూ ఆభాసుపాలయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ప్రచార సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి అప్డేట్స్ అందిస్తారు. లోకేష్, అప్డేట్స్ ఏంటి? టీడీపీ నేతల ప్రచారాలకు జనం మొహం చాటేస్తున్నారు, ఇంకోవైపు పబ్లిక్ మీటింగుల్లోనే కునుకు తీస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఒక నంద్యాల నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ నాయకులకు ఎదురవుతున్న పరిస్థితి ఇదే. ప్రజల నుండి స్పందన కరువు కావడం చేత టీడీపీ నాయకులు కూడా చాలా ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నారు. కొన్ని చోట్ల యువకులు ప్రశ్నిస్తున్న సమయంలో వారిపై దాడికి కూడా పాల్పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నంద్యాల నియోజకవర్గంలో ఈసారి భూమా బ్రహ్మానందరెడ్డిని కాదనుకొని ఎన్ఎండి ఫరూక్ కి టికెట్ కేటాయించడం జరిగింది. ఈ ఒక్కసారి తమకు అవకాశం కల్పించాలంటూ ఫరూక్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఫరూక్ టికెట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి, భూమా బ్రహ్మానందరెడ్డికి ఫరూక్ ఇద్దరికి సరైన సఖ్యత లేదు. ఒకనొక పరిస్థితుల్లో అసలు ఫరూక్ కి సపోర్ట్ చేయకూడదు అనేది కూడా ఇది ఒక పరిస్థితి. ఈ టీడీపీ వర్గపోరు పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందుతున్న పథకాలు కావచ్చు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను నెరవేర్చిన విషయం కావచ్చు, ప్రతి విషయంలో ప్రజలు ఈ యొక్క ప్రభుత్వంలో లబ్ధి పొందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా టీడీపీ నాయకులకు సపోర్ట్ అనేది ఇవ్వడం లేదు. టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కూడా ప్రజల నుండి స్పందన పూర్తి స్థాయిలో కరువైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఈ విధంగా మమ అనిపిస్తున్నారో తప్ప ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి తాము చేసిన మేలు ఏంటనేది చెప్పలేని పరిస్థితుల్లో